హే జెన్యూన్గా చెప్తున్నా, ఈ సినిమాలో హీరో ఐడియాలజీ, హీరోని అతని లైఫ్లో రావడం, తర్వాత మోసం చేయడం, తర్వాత హీరో ఆమె మీద రివెంజ్ కోసం లైఫ్లో ఫోకస్ చేసి గొప్పోడైపోవడం, ఈ మధ్యలో ఆడియన్స్ అయిన వీళ్ళకి థ్రిల్ రావడం. కానీ హీరో లైఫ్ దరిద్రంతో నిండిపోయి ఉంటుంది కాబట్టి హీరో ఆ అమ్మాయి కిందనే పని చేయడం, వాళ్ళిద్దరూ కలిసి VPNకి వెళ్ళడం, అక్కడ మళ్ళీ గొడవలు పడడం, నార్మల్ అయిపోవడం, గొడవలు పడటం, నార్మల్ అయిపోవడం, అండ్ క్లైమాక్స్కి ముందు హీరోయిన్ ఎందుకు అలా మోసం చేసింది అనే దానికి జస్టిఫికేషన్ ఇవ్వడం, ఇది చూసి హీరో పడిపోవడం, తర్వాత వాళ్ళిద్దరూ కలుసుకోవడం. ఇవన్నీ చూసిన తర్వాత జెన్యూన్గా సీరియస్గా జెన్యూన్గా చెప్తున్నా, తొలి ప్రేమ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇకపోతే ఫ్యామిలీ స్టార్ విషయానికి వచ్చే ముందు, నేను డాక్టర్ అయి ఉంటే ఈ సినిమా చూసిన వాళ్ళకి టెల్మిసాటన్ టాబ్లెట్ ఇచ్చేవాడిని. నేను పోలీస్ అయి ఉంటే ఈ బండిని సీజ్ చేసి దొబ్బేవాడిని. నేను మేస్త్రి అయి ఉంటే చచ్చిపోయేవాడిని. మరేంద్ర ఇంత వీక్గా ఉన్నాయి ప్రోడక్ట్స్ ఈ సినిమాలో? చెప్తా వాటి గురించి వీడియోలో తర్వాత పాటలు చెప్తా, చూడండి. మీరు వీడియో క్లిక్ చేసి చూస్తారనేది నాకు తెలుసు, థంబ్నెయిల్ చూసిన వెంటనే మీరు వచ్చేస్తారనేది నాకు తెలుసు. కానీ యాక్చువల్లీ మీరు ఏం చూస్తున్నారో అది నిజం కాదు. యూనో, మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారో వీడియో అలా ఉండదు. ఎందుకంటే అలా ఉండాల్సిన వీడియో ఆల్రెడీ ఎడిట్ చేసి తర్వాత డిలీట్ చేయాల్సి వచ్చింది, అది అయిపోయింది. ఇది వేరేలా ఉంటుంది. ఫుల్ కామెడీగా ఉన్న వీడియో పోయింది, అది రాదు. ఇది ఇంకోలా ఉంటుంది. ఏది ఎలా ఉన్నా మీరు ఈ బటన్ని నొక్కండి. ఏదో చెప్పాలని అనిపించింది కానీ మర్చిపోయా. అండ్ ఇది చాలా గొప్ప డీటెయిల్. నేను ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలో కూడా చూడలేదు. చాలా చాలా గ్రేట్ CGI డీటెయిల్ అదే. యాక్చువల్లీ ఇక్కడ చూడండి, జూమ్ చేస్తా. అదేంటంటే వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటున్నప్పుడు రైట్ సైడ్ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ జూమ్ చేసి చూస్తే ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటో కింద రైట్ బొక్కలో డీటెయిల్స్ యాక్చువల్లీ ఏం లేవు. నేను చెప్తున్నప్పుడు డీటెయిల్స్ ఉన్నాయి అని మీరు అనుకున్నారు కదా, అది నాకు ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్, అందుకనే మీకు ఇదే ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అయింది. అంతే అంతే ఎక్కువ ఉంటుంది. సో ఇలా ప్రిన్సెస్ ఇందుమతి చెప్పిన వెంటనే చోటా భీమ్ ఎంట్రీ. ఇలా కొండంత గాల్లో ఉన్నప్పుడు ఈ పిల్లాడికి దర్శనం జరిగిపోయింది అనుకుంటా. అంటే ఏదో చూసి కళ్ళు తెరుచుకోవడం లేదు, మేబీ అది డ్రేక్ అనుకుంటా. ఓయ్ గోవి, ఎండ తగులుతుంది కదా, స్కిన్ పాడవుతుంది. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, నీ లైన్ నేను కాస్తానులే. అండ్ ఆఫ్ కోర్స్ ఇది మ్యాండేటరీ. నేను చెప్పను, బట్ ఇది మ్యాండేటరీ. అక్కినేని ఫ్యామిలీ రూట్లో వెళ్తున్నా కొండన్న. వెల్ లెట్ మీ టెల్ యూ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ద లీస్ట్ యూ కెన్ డూ టు యువర్ ఫ్యామిలీ ఈజ్ బొజ్జా ఫుల్గా ఫుడ్ పెట్టడం. కానీ పరశురామ్ గారు వితౌట్ యాక్స్ రిలేటబుల్గా ఉంటారు అని ఇలా చేశారు. ఈ సంవత్సరం నేను చూసిన సెకండ్ వర్స్ట్ థింగ్ ఏంటంటే, పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. దోశ ప్రతి ఒక్క సెకండ్కి ప్రతి ఒక్క ఫ్రేమ్కి డిస్ప్లేస్ అవుతుంటుంది. ఫిజిక్స్లో ఫెయిల్ అనుకుంటే ఈ దోశ. కర్మ ఇది. సిరిమల్లె ట్రీ ఇన్ సీతమ్మ వాకిట్ల అనే సినిమాలో ఈ బామ్మని చూపించారు. కనెక్షన్ కెమిస్ట్రీ చాలా బాగా వచ్చింది మెయిన్ లీడ్ కి అండ్ ఈ బామ్మకి అనేది అందరికీ తెలిసింది. అలా అదే కెమిస్ట్రీ మళ్ళీ వర్కౌట్ అవుతుందేమో అని ఈ బామ్మని తీసుకొని ఫెయిల్ అయిన డైరెక్టర్స్ లిస్ట్ లో ఈయన రెండో వాడు. ఫస్ట్ లిస్ట్ లో హరీష్ శంకర్ గారు ఉంటారు. ది మిస్ ప్యారలల్ యూనివర్స్ అయిన శృతి హాసన్ గారు హీరోయిన్ గా చేసిన రామయ్య వస్తవయ్య సినిమా ఫస్ట్. అండ్ 2 minutes, లిటరలీ 2 minutes లో ఇంత పెద్ద ప్రాజెక్ట్, కాంపాక్ట్ ప్రాజెక్ట్ ని చెప్పేసిన తర్వాత ఏం కావాలి బిడ్డ అని ఏం అడిగితే బ్యాంక్ గ్యారంటీ. మా చిన్నోడు ఏదో ప్యాకేజింగ్ ఇండస్ట్రీ పెడుతున్నాడు సార్, ఏ లోన్కి వెళ్ళినా గ్యారంటీ సిగ్నేచర్ అడుగుతున్నారు. వావ్ సో ఆర్గాజం వావ్ అని చెప్పి హీరో క్యారెక్టర్ ని పైకి లేపేస్తారు. సీరియస్గా అడుగుతున్నాను, 3 years నుంచి ప్రపోజ్ చేస్తున్నాను. సేమ్ ఓల్డ్ సాంగ్. మా హీరోలకి అమ్మాయిల షార్టేజ్ అయితే అస్సలు ఉండదు. ఈ సీక్వెన్స్లో ఒక యాంగిల్ నుంచి చూస్తే పేపర్ ఉంటుంది, ఇంకో యాంగిల్ నుంచి చూస్తే పేపర్ ఉండదు. అది కాదు నా ప్రాబ్లం. యాక్చువల్లీ నా బాధ ఏంటంటే ఈ సీన్లో మాస్ ఉంటుంది, ఫైట్ ఉంటుంది, థిక్ ఉంది, ఎర్ర ఉంది, కాన్సెప్ట్ ఉంది, క్యారెక్టర్ ఉంది, సిగ్గులే ఉంది. ఇవన్నీ ఇంత చక్కగా ఉన్నాయి. మొత్తం ఫైట్ చూసిన తర్వాత కూడా ఏదో తగ్గినట్టు అనిపించింది. 3 rounds లిటరల్ పార్క్ రౌండ్స్ వేసిన తర్వాత అర్థమైంది. అదేంటో వీడియో లాస్ట్లో చెప్తా, ఇప్పుడే చెప్పేస్తే మీరు ఈ వీడియో ఫుల్గా చూడరు. ఐ నో యూ. గొప్ప వ్యక్తులు చాలా మంది ఇలా అంటుంటారు, అందరి లోపల ఒక ఆర్టిస్ట్ ఉంటాడు, ఒక పోయట్ ఉంటాడు అని. ఈ సినిమా చూస్తున్నప్పుడు నా లోపల ఒక మేస్త్రి ఉన్నాడు అనేది అర్థమైంది నాకు. నెక్స్ట్ ఒక బ్యూటిఫుల్ పాట వస్తుంది, మీరు సినిమాలో చూసుకోండి. నేనైతే స్కిప్. ఆ తర్వాత ఈ సీన్లో సైకో అనసూయ గారి రవిబాబు గారి ఎంట్రీ. కన్నడలో ఒక సినిమా ఉంది యష్ది, పేరు రాకీ భాయ్. మాస్టర్ పీస్ సినిమా పేరు. సేమ్ అక్కడ కూడా ఇలానే ఒకడు వస్తాడు, సగం చిని
సగం తిని చేయి కడుక్కొని దొబ్బేస్తాడు. ఆ తర్వాత యష్ అక్కడికి వెళ్ళి ఉతికారిస్తాడు. అండ్ అలా కొట్టే ప్లేస్ ఒక మిల్లు లా ఉంటుంది, ఇక్కడ వచ్చి కొట్టే ప్లేస్ ఒక గ్రెనేడ్ ఫ్యాక్టరీ ఒక షాప్లో ఉంది అంతే. మళ్ళీ ఇంకోసారి ఇలాంటివి ట్రై చేస్తే మా ఇంట్లో కూడా మగాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో వాళ్ళకు ఉండేవే మాకు ఉన్నాయి. నాకు తెలుసు సార్, మీరు పూరి గారి స్టూడెంటే, కానీ ఈ డైలాగ్ ఇక్కడ పెట్టడం దా దేవుడా అనిపించింది నాకు. చాలా పెద్దోళ్ళు ఒక మాట అన్నారు, మనిషి బ్రతికి ఉండగానే మనిషి శవంగా మారిపోతాడు కొన్ని పనులు చేయడం వల్ల అని. అలానే ఇక్కడ కూడా ఈ క్యారెక్టర్ బ్రతికి ఉండగానే శవంలా మారిపోయాడు. దా కర్మ నాది, మీది కూడా, ఏంది కూడా. ఆ తర్వాత ఈ సినిమా మొత్తం ద అస్సాం అనుకునే టైంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ కి చాలా ఇన్వాల్వ్ అయిన సమయం అది. ఈ క్యారెక్టర్ ని కూడా అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? ఇంత చిన్న మాట, అఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు, పరువు మొత్తం పోయింది, అయినా అన్ని టైమ్స్ క్లియర్ చేశాడు. అంత ఇంటెలిజెంట్ అయిన అన్న మందుకి కట్టు బానిస అవ్వడం అసలు సింకే లేదు. ఏదో ఉండాలి, మిస్ అవుతుంది అక్కడ ఆ ఎమోషన్. ఏంటిది? మనీ. అంటే అంటే ఏంటి? ఇప్పటివరకు పోస్టర్లో చూస్తూ వచ్చాం, పేరులో దా ఉంటుంది, సినిమాలో కూడా దా ఉంటుంది. అండ్ విచిత్రం ఏంటంటే బుక్ పేరు కూడా ద మ్యాన్ అని. ద మ్యాన్ అంటే ఎస్ఎస్ కాదు, ద కొండా మ్యాన్ అని. ఎడిటర్స్ చాలా బాగా ఎడిట్ చేశారు, టైము డేట్ కనిపించకూడదని బాగానే హైడ్ చేశారు ఇక్కడ. అండ్ దిస్ రివీల్ ఐ ఎక్స్పెక్టెడ్ దిస్. అక్కడ డబ్బులు ఇచ్చినప్పుడే కట్ చేయాల్సి ఏవండి అని చెప్పి రెడ్ ఫ్లవర్ నుంచి వేసింది. అండ్ బిలీవ్ మీ, ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్తారు, అక్కడ కొంచెం క్లీన్ సీన్తో పాటు ఇంకా బట్ వెయిట్ అ మినిట్, వీళ్ళు ఎలా కలిసిపోయారు? ఐ థింక్ ఆ రహస్యం కూడా వీళ్ళతోనే అమెరికాకి వెళ్ళిపోయింది అనుకుంటా. అండ్ ఈ తర్వాత కొన్ని సీన్లు వస్తాయి, కామెడీ పేరుతో హీరో ఏదేదో చేస్తుంటారు, మేమందరం చూస్తూ ఉంటాం, బ్లడ్ బాయిల్ అవుతుంటుంది, అది వేరే విషయం. కానీ మళ్ళీ హీరో చెప్పిందే చెప్తుంటాడు, Once you deserve the place what you're meant for, nobody can stop you with their kutras. మళ్ళీ హీరోయిన్ ఇండైరెక్ట్ గా హెల్ప్ చేస్తుంటది. ఇందు గారు మనం పెళ్లి చేసుకున్నామని చెప్పండి బాబు. He's my man. Leave him. మళ్ళీ మళ్ళీ చూసిన సినిమాని చూసినట్టు ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు మీ ఫ్యామిలీకి ఎలాంటి ఫైనాన్షియల్ బర్డెన్స్ ఉండవు. మేడం గారు కాల్ చేశారు, క్రియేటివ్గా మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పారు. షీ వాంట్స్ యు టు బి సక్సెస్ఫుల్. ఎగ్జాక్ట్లీ అదే నా ప్రాబ్లం. సినిమా మొత్తంలో మృణాల్ పాత్ర ఏంటంటే హీరోని పొగడటం, హెల్ప్ చేయడం, మళ్ళీ పొగడటం, ఇంకా పొగడటం, అండ్ ద లాస్ట్ థింగ్ ఈస్ ఇంకొంచెం పొగడటం, అండ్ ఆ తర్వాత డైరెక్ట్గా క్లైమాక్స్. ఈ సినిమా యాక్చువల్ సౌల్ ఇది. తన చూపు ఓ భద్రత, తన ఉనికి ఓ భరోసా, తన ప్రేమ ఓ ధైర్యం. ఇలాంటి వాడి గొప్పతనం 4 గోడల మధ్య ఆగిపోకూడదు. దీన్ని ప్రాపర్గా తీసి ఉంటే చాలా మంది రిలేటబుల్గా ఫీల్ అయ్యి ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ హిట్ చేసేసేవారు. కానీ ఎగ్జిక్యూషన్ అండ్ పర్ఫార్మెన్స్లో దారుణంగా ఫెయిల్ అయిపోయారు. ప్రతిసారి బాగోలేని సినిమాని ఏదో పెద్ద కామెడీగా రోస్ట్గా చేయాలనేలా ఉండకూడదు కదా. సినిమాలో లైఫ్ లేదు, ఒక కాన్ఫ్లిక్ట్ మీద ఫోకస్ చెయ్యలేదు, ఒక్కదాన్ని కూడా సీరియస్గా తీసుకోలేదు. అండ్ మిడిల్ క్లాస్ థింగ్ అనే ఒక బ్రహ్మాస్త్రాన్ని వాడుకుందాం అనుకున్నారు, కానీ ఆడియన్స్ దాన్ని అస్సలు ఫీల్ అవ్వలేదు. 2 కోట్లు తర్వాత 10 కోట్లు రావు సార్. వీ కెన్ నాట్ ఈవెన్ ఇమాజిన్ దట్ థింగ్. ఇమాజిన్ చేసుకున్న 2 రోజులు అయితే దట్ ఈస్ ఇంపాసిబులే. సరే అది సినిమాలో అలానే జరుగుతుందంటే మీరే అనుకోవాలి, మేము అనుకోవాలా. సినిమా రిలీజ్ అయ్యే ముందు #ఐరనే వంచాలేంటి అని ప్రమోషన్ చేశారు. అండ్ నౌ ఐరనే వంచాలేంటి ఈజ్ అ మిత్. ఎందుకంటే గట్టిగా దించడానికి ఐరన్ రాడే అవసరమే ఏంటి, ప్లాస్టిక్ అయినా దిగిపోదు. స్క్రిప్ట్ మీద ఇంకొంచెం ఫోకస్ చేసి ఉంటే బాగుండేది. నిజంగా సినిమాలో ఆ సౌల్ అయితే ఉంది, ఫెయిల్ అయ్యారంతే. 8 9 నాటి స్క్రిప్ట్ ఇది. అప్పుడే వచ్చుంటే ఇండస్ట్రీ హిట్ అయిపోయేది సినిమా పక్క. అండ్ ఒక సజెషన్, విజయ్ దేవరకొండ గారికి కూడా, ఆయనకి టాలెంట్ ఉంది, సపరేట్గా నేను చెప్పాల్సిన అవసరం అయితే లేదు, కానీ
ఒకే రోల్ని డిఫరెంట్ డైరెక్టర్స్తో ట్రై చేస్తున్నట్టు ఫీల్ వచ్చింది నాకైతే. ఐ మీన్ ఒకే రోల్ ఒకే క్యారెక్టర్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్, కానీ డిఫరెంట్ డైరెక్టర్ డిఫరెంట్ సినిమాలో ఒకే రోల్ చేస్తున్నట్టు ఉంటుంది. డెఫినెట్లీ ఆయన కంఫర్ట్ జోన్ వదిలేయాలి. యా, దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ టైం. ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేసేయాలి, డిఫరెంట్ స్టోరీస్ని సెర్చ్ చేయాలి, కనిపించిన జానరాస్ని ట్రై చేసేయాలి అంతే. ఐ మీన్ ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు వచ్చిన ఐడియా ఇది. జస్ట్ ఇమాజిన్ విజయ్ దేవరకొండ ఇన్ ఫార్మర్ గెటప్, వైట్ టీషర్ట్, వైట్ లుంగి, చేతిలో ఒక ఫార్మింగ్ ఎక్విప్మెంట్ అండ్ గుండు హెయిర్ అంటే బట్టతల లాంటి హెయిర్. ఇమాజిన్ చేసుకోండి. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేయమంటున్నాను నేను. వెల్ అంతే ఈ వీడియోకి. ఇక్కడి వరకు చూసారంటే లైక్ చేసి ఉంటారు, ఐ నో దట్. బట్ యు నో, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. నేనొక్కడనే అనే కాదు, యూట్యూబ్ కమ్యూనిటీలో తెలుగు, కన్నడ, తమిళ్ ఎవరైనా కానీ సినిమాల మీద వీడియోస్ చేసి యూట్యూబ్ కమ్యూనిటీలో అందరం చాలా కష్టపడుతున్నాం. లక్కున్న కొంతమంది క్రియేటర్స్కి సినిమా ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు రికగ్నైజ్ చేస్తారు, వాళ్ళకి రికగ్నైజేషన్ వచ్చేస్తుంది. కానీ నాలా 99% మిగతా క్రియేటర్స్కి ఉన్న రికగ్నైజేషన్ ఏంటో తెలుసా? వాళ్ళ సబ్స్క్రైబర్స్, నాకు నా జాతిరత్నాల్లా. సో మీరు వీడియోస్ చూస్తారు కదా, స్పెషలీ ఇలా సినిమాల మీద వీడియోస్ చేసే క్రియేటర్స్ వీడియోస్ అయితే మీరు డైలీ చూస్తారు కదా, వాళ్ళకి కమెంట్స్లో కొంచెం సపోర్ట్ చూపించండి. అంటే నా కోసం నేను చెప్పట్లేదు, కానీ చాలామంది ఉన్నారు లైక్ సినిమా వుడ్ మై ఫ్రెండ్ రీచ్ తక్కువ ఉందని కొంత సమయం వరకు వీడియోస్ ఆపేశాడు. అదే అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటే వీడియోస్ కంటిన్యూ చేసేవాడు. అలానే ఫిక్షనల్ ఫీస్ తెలుగు, సాయి కామిక్ కాన్, ఫ్యాన్ ఆఫ్ ఫిల్మ్, ఇలా చాలా మంది ఉన్నారు. దే జస్ట్ నీడ్ యువర్ సపోర్ట్. యునో మీ కమెంట్స్ మాకు ఎంత వాల్యుయబుల్ అంటే, మీరు వీడియో చూసిన తర్వాత ఒక చిన్న పాజిటివ్ వర్డ్ కింద కమెంట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ కమెంట్ చూస్తూ డే మొత్తం గడిపేస్తాం సంతోషంతో. ఒక ప్రౌడ్ ఫీలింగ్, ఏం పీకలేదని మాకు తెలుసు, అయినా ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి ఒక ప్రౌడ్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది కదా. ఐ హ్యావ్ దెమ్ విత్ మీ అనే ఫీలింగ్ చాలా హైగా ఉంటుంది. అది విచ్ విల్ కాస్ట్ యూ సమ్ మోర్ మినిట్స్ ఆఫ్ యువర్ లైఫ్, బట్ ఇట్స్ వర్త్. ట్రై చేయండి, సపోర్ట్ చూపించండి. అండ్ అంటే వితిన్ సినీ విషయానికి వస్తే, ఈ సినిమా చూసినప్పుడు మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు ఏమనుకుంటున్నారో ఈ సినిమా గురించి, ఆ వీడియో గురించి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే కింద పడేయండి. అలానే నెక్స్ట్ తీట పనుల బాయ్స్, అదే మంజుమల్ బాయ్స్ మైక్రో డీటెయిల్స్, చాలా గ్రేట్ క్రీజీ డీటెయిల్స్ దొరికేసాయి. మిస్ కాకూడదు అనుకుంటే ఇక్కడ బటన్ ఉంటుంది, సబ్ కొండన్న గుండెల గోలన్న అనే ఒక బటన్ ఉంటుంది, దాన్ని నొక్కేయండి. ఇవి నా సామాజిక ప్రసార ఖాతాలు. పర్సనల్గా ఏదైనా మాట్లాడాలంటే డిస్కస్ చేయాలంటే ఫాలో చేసుకోండి. నేను షో ఆఫ్ చేసుకోవాలి కదా, నాకు నంబర్స్ ఉన్నాయి ఎక్కువ అని. సీ ఇన్ ద వీడియో సూన్. బాయ్. జోక్ చేసా, ఇప్పుడు ఒరిజినల్. బాయ్.